వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మార్గశిర మాసంలో ప్రతి రోజు చాలా ప్రత్యేకత, చాలా విశిష్టతమైనది. అలాగే రేపు వచ్చే శుక్రవారము కృత్తిక నక్షత్రము చాలా ముఖ్యమైన తిథి. ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకుంటే మంచిది, ఇంట్లో ఏం చేసుకోవాలి ఆ రోజు ముఖ్యంగా? తప్పకుండా అమ్మ. మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క కృత్తికా నక్షత్రము శుక్రవారము రావడము ఎంతో విశేషము. ఈ శుక్రవారము మనకు కృత్తికా నక్షత్రము మార్గశిర మాసము అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్. ఇక్కడ ఒక మహాశివరాత్రి, మాస శివరాత్రి కంటే కూడా ఎంతో విశేషవంతమైనటువంటి రోజు విన్నరా? అసలు ఎంతటి అద్భుతమైన రోజు అంటే ఈరోజు అందరూ కూడా ఉదయం నుండి సాయంకాలం దాకా ఫాస్టింగ్ ఉండి సాయంకాలము ఈశ్వరునికి అభిషేకం చేసుకున్నట్టయితే ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఎందుకు అంటే రేపు అన్నమలైలో అంటే మన అరుణాచలంలో ఈ యొక్క మార్గశిర మాసంలో మనకు వచ్చేటువంటి కృత్తికా నక్షత్రం రోజు అక్కడ అఖండ జ్యోతిని, దీపాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క దీపాన్ని ఎవరైతే దర్శిస్తారో కొన్ని వేల మంది, లక్షల మంది రేపు గిరి ప్రదక్షిణ చేస్తారు అక్కడ. ఎప్పుడైతే నేను కూడా విన్నరా, రేపు సుమారుగా శుక్రవారం మన గురువారం సాయంకాలం వెళ్ళిపోతే శుక్రవారం పొద్దుట అక్కడ ఉండడం జరుగుతుంటుంది. సో ఆ రోజు అక్కడ ఆ యొక్క అఖండ దీపాన్ని ఎవరైతే ఏర్పాటు చేస్తారో ఆ యొక్క దీపాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలి. ఆ విధంగా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జాతకంలో ఉండేటువంటి దోషాలు కావచ్చును, అసలు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఎంతటి పవర్ఫుల్ అంటే కంప్లీట్గా కూడా చుట్టూ కూడా శివలింగాలతో అష్టదిగ్బంధన అయినటువంటి దేవాలయం ఏదైనా ఉంది అంటే అది అరుణాచలమే. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. నేను ఇప్పటి వరకు ఏ టెంపుల్ గురించి నేను చెప్పలేదు. చెప్పినా కానీ ఇంతటి విధంగా నేను చెప్పలేదు. నిజంగా చెప్తున్నా కదా, నా లైఫ్ టైం మొత్తం మీద నేను అరుణాచలం వెళ్ళిన తర్వాత, అరుణాచలం వెళ్ళక ముందు అనేటువంటిది నాకు గుర్తుండిపోయే విధంగా ఉంది. విన్నారా? అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అనేటువంటి విధంగా నా జీవితం మారిపోయింది వెళ్ళొచ్చు. కనుక వెళ్ళడానికి కూడా యోగం ఉండాలి అంటారు కదా గురుగారు. అందరూ అరుణాచలం వెళ్ళే ప్రయత్నం చేయండి. రేపు ఈ యొక్క కృత్తికా నక్షత్రం రోజు చక్కగా ఈశ్వరునికి అభిషేకం చేసుకున్నా కూడా మనకు సంవత్సరానికి ఒకసారి మార్గశిర మాసంలో కృత్తికా నక్షత్రం రోజు మాత్రమే ఇక్కడ అరుణాచలంలో ఆ యొక్క అన్నమలై జ్యోతి వెలిగించే సుమారు ఒక 3000 మంది వెళ్ళి ఆ యొక్క జ్యోతిని వెలిగించేటువంటి పరిస్థితి. సుమారుగా 3000 మంది. దాని తర్వాత కొన్ని లక్షల మంది కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కొన్ని వేల మంది, లక్షలన్నా కూడా తప్పులేదు. కనుక ఈరోజు ఈ సమయానికి మన ఇంట్లో కూడా ఒక దీపారాధన అనేటువంటిది చేయడం వల్ల మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీని మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈరోజు ఈశ్వరునికి, మీ ఇంట్లో ఉండేటువంటి ఈశ్వరుడు అంగుళి కంటే, బొటనవేలు కంటే పెద్దగా ఉండకుండా ఉండేటువంటి ఈశ్వరునికి చక్కగా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోండి. ఉదయం నుండి సాయంకాలం దాకా ఫాస్టింగ్ ఉండి, లేదా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఈశ్వరునికి అభిషేకం చేసుకుని ప్రదోష కాలంలో అక్కడ ఒక దీపారాధన చేసి చక్కగా కూడా
అరుణాచల శివ అని ఒక 108 సార్లు మనసులో ధ్యానం చేసుకొని మీరు ఇంటికి రండి. ఇంతే, ఖచ్చితంగా కూడా వితిన్ 11 రోజుల్లోనే మీ లైఫ్లో ఏదో ఒక మిరాకిల్ అనేటువంటిది జరుగుతుంది. కుదిరితే వెళ్ళండి అరుణాచలం, లేదు ఇంట్లో ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి. రూపాయి ఖర్చు లేని పని, ఇంట్లో అభిషేకం చేసుకొని చక్కగా నేతితో దీపారాధన చేయండి. విన్నరా? కుదిరితే మళ్ళీ వచ్చే సంవత్సరం తప్పకుండా లైవ్ పెట్టే ప్రయత్నం చేద్దాం 100% కూడా. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇదే మొదటిసారి వెళ్ళడము, అంటే ఇంతకుముందు వెళ్ళా కానీ ఈ జ్యోతికి కృత్తిక నక్షత్రం రోజు మొదటిసారి కనుక దీనిని మీరు తప్పకుండా వినియోగించుకోండి. అరుణాచలానికి సంబంధించి మోస్ట్ పవర్ఫుల్. ఈరోజు మీరు అంటే సంవత్సరానికి ఒకసారి మార్గశిర మాసంలో కృత్తికా నక్షత్రం రోజు ఈశ్వరునికి అభిషేకం ఎవరైతే చేస్తారో ఈ కృత్తికా నక్షత్రం రోజు గుర్తుంచుకోండి, ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు అనేటువంటిది మీరు గమనించుకోండి. కనుక చక్కగా పండ్ల రసాలతో అన్నిటితో అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని సాయంకాలం దీపారాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. చక్కగా చెప్పారు గురుగారు. వెళ్ళాల్సిన వాళ్ళు అవకాశం ఉంటే వెళ్తారో లేదా ఇంట్లో చేసుకునే విధానం కూడా సింపుల్గా చెప్పారు. నమస్తే.